నమస్తే అండి. వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్. ఈరోజు మరువం మొక్కలనేవి కటింగ్స్ ద్వారా ఎలా పెంచుకోవాలి, అలాగే మరువం మొక్క అనేది గుబురుగా పెరగాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చనమాట. ముందుగా మరువం మొక్క అనేది చాలామందికి ఇలా గుబురుగా రాదండి, కానీ చనిపోతూ ఉంటుంది అని అంటూ ఉంటారనమాట. ఒకసారి వేస్తారు, మళ్ళీ చనిపోతుంది, మళ్ళీ వేస్తారు, ఇలా అవుతూ ఉంటుందన్నమాట. కానీ అలా కాకుండా ఉండాలి అంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. దీన్ని నర్సరీలో చాలా అవైలబుల్‌గా ఉంటాయండి. ప్రతి నర్సరీలో కూడా మరువం మొక్క అంటే చాలా ఈజీగా దొరుకుతుంది. అలాగే పెద్ద కాస్ట్ కూడా పెట్టవలసిన అవసరం లేదండి. 40, 50 అలా మాత్రమే ఉంటాయన్నమాట. ఒక్కసారి మొక్క తెచ్చిపెట్టుకుంటే చాలండి. కటింగ్స్ ద్వారా కూడా మనం వందల మొక్కలుగా అయితే చేసుకోవచ్చనమాట. ఎప్పుడూ కూడా దీన్ని సన్‌లైట్ అనేది ఎక్కువగా తగలనివ్వకుండా చూడండి. ఓవర్ సన్‌లైట్ అనేది ఎక్కువగా తగిలితే మొక్క అనేది డీహైడ్రేషన్ కింద అయిపోయి చనిపోతుందనమాట. అలాగే రెండో విషయం వాటరింగ్ అండి. వాటరింగ్ అనేది ఓవర్ వాటరింగ్ అనేది చేయడం వల్ల కింద నుంచి ఆకులన్నీ కుళ్ళిపోయి అలాగే ఈ కటింగ్స్ కూడా కుళ్ళిపోయే అవకాశాలుంటాయన్నమాట. మట్టి అనేది డ్రై అయిన తర్వాత మాత్రమే వాటర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మొదలు అనేది ఎక్కువగా కుళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అందుకని వాటరింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నమాట. మూడో టిప్ వచ్చేసి మనం ప్రూనింగ్ అండి. ప్రూనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మరువం మొక్కకి. మీరు ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటేనే పక్క నుంచి బ్రాంచెస్ అనేవి వచ్చి మొక్క అనేది బుషీగా అవుతుందనమాట. చూసారు కదండీ! అవన్నీ ప్రూన్ చేసిన కొమ్మలు కూడా మనం కటింగ్స్ ద్వారా మళ్ళీ కొత్త మొక్కలనైతే చేసుకోవచ్చనమాట. ఫస్ట్ టైం గనక మీరు మరువం కొమ్మల్ని పెట్టినట్లయితే గనక ఇసుకలో పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫాస్ట్‌గా జర్మినేట్ అవుతాయన్నమాట. ఇసుకలో పెడితే వేర్లనేవి చాలా ఫాస్ట్‌గా వస్తాయండి. అలాగే పెట్టిన కొమ్మల్ని నీడలో మాత్రమే పెట్టండి. ఎండలో అయితే అస్సలు పెట్టకండి. మీరు ఇసుకలో పెట్టినా, అలాగే మట్టిలో పెట్టినా గానీ మట్టి అనేది కొంచెం డ్రై అయ్యింది అనేటప్పటికి కొంచెం లైట్‌గా వాటరింగ్ అనేది ఇవ్వండి. అలాగే వేర్లు వచ్చిన తర్వాత కూడా వెంటనే రీపాట్ చేయకండి. మొక్క అనేది కొంచెం పెద్ద సైజ్ అయిన తర్వాత, హెల్తీగా ఉన్న తర్వాత మాత్రమే రీపాట్ చేసుకోవాలన్నమాట. అలాగే బుషీగా రావాలి అంటే ఒక మంచి ఫెర్టిలైజర్స్ కూడా యూజ్ చేయాలి అండి. దీనికి ఎక్కువగా నైట్రోజన్ అనేది అవసరం అవుతుందన్నమాట. ఆకులు హెల్తీగా ఉండాలి అంటే నైట్రోజన్ అనేది అవసరం అవుతుందన్నమాట. మీరు కాఫీ పౌడర్ గానీ, టీ పౌడర్ గానీ లేదా ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ అనేది 1 లీటర్ వాటర్‌లో కలిపిచ్చినా వీటికి చాలా బాగా పనిచేస్తుందనమాట. ఆకులనేవి హెల్తీగా ఉండడమే కాదండి, చాలా బుషీగా కూడా వస్తాయండి. మీ దగ్గర కౌ డంగ్ మెన్యూర్ ఉంటుంది కదా! ఒక స్పూన్ తీసుకొని 1 లీటర్ వాటర్‌లో కలిపి కూడా మనం ఇవ్వొచ్చనమాట. చాలా బుషీగా రావడమే కాదండి, హెల్తీగా కూడా ప్లాంట్ అనేది ఉంటుందండి. చూస్తున్నారు కదండీ! ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.